లక్ష్మి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే చూడండి, చూస్తున్నారు కదా, ఈ లాంగ్ ఫ్రాక్ శారీతో స్టిచ్ చేశానండి. 6 years బేబీకి. చూడండి, బ్యాక్, ఫ్రంట్. ఇది ఎలా స్టిచ్ చేశాను, కటింగ్ స్టిచ్చింగ్ ఇప్పుడు నా వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందర ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళదాం. శారీ తీసుకున్నానండి ఫస్ట్. అలాగే బాటమ్ పార్ట్కి వచ్చేసి సిల్క్ లైనింగ్ 2 మీటర్లు తీసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు. బ్లౌజ్ పీస్ వచ్చేసి బాడీ పార్ట్కి లైనింగ్ వేయడానికి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకుని ముందుగా లైనింగ్ పీసు తీసుకుని బాడీ పార్ట్ అనేది కటింగ్ చేస్తాను. ఈ విధంగా నేను 4 ఫోల్డింగ్స్ వేసుకున్నానండి బాడీ పార్ట్ కటింగ్కి. ఇలా మడత వేసుకుని ఇప్పుడు మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. నేను ఆది ఫ్రాక్ తీసుకున్నాను. ఆది ఫ్రాక్ తీసుకుని ఈ విధంగా టేప్తో మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటున్నాను. ఫస్ట్ ఈ విధంగా భుజం దగ్గర నుంచి నడుము వరకు పొడవు ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి. 10.5 ఇంచులు వచ్చింది. తర్వాత చంక దగ్గర చెస్ట్ లూజ్ అనమాట, చెస్ట్ లూజ్ ఎంత ఉందనేది తీసుకోవాలి. అలాగే నెక్ వెడల్పు చూసుకోవాలి. అలాగే నడుము లూజ్ కూడా ఈ విధంగా టేప్తో కొలుచుకోవాలండి. ఇలా మెజర్మెంట్ అనేది ఆది డ్రెస్తో ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకుని వచ్చిన మెజర్మెంట్ని 4 భాగాలుగా చేసుకోవాలి. మనం ఇక్కడ 4 మడతలు వేసాం కదా పీస్ని, ఆ విధంగా 4 భాగాలు చేసుకుని ఎంత వచ్చిందో చూసుకుని దాన్ని బట్టి మనం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం తీసుకుని మార్కింగ్ చేసుకోవాలండి. అయితే నేను ఇప్పుడు ఆది డ్రెస్ తోటి పొడవు అనేది చూస్తున్నాను. టేప్ కొలతలు అయితే ఆ విధంగా తీసుకోవాలి ఆది డ్రెస్కి. ఇంకా ఇక్కడ నేను ఈ విధంగా ఆది డ్రెస్తో పొడవు ఎంత ఉన్నది అనేది చూస్తున్నాను. ఈ విధంగా చూసుకోవాలండి. భుజం దగ్గర నుంచి ఈ విధంగా ఫోల్డింగ్ వేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి పొడవు. బాడీ పొడవు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నెక్ విడత వచ్చేసి 2 ఇంచులు పెట్టుకోవాలి. ఈ ఫ్రాక్ వచ్చేసి 6 years బేబీకి అండి. 2 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాను. అలాగే భుజము వచ్చేసి 3.5 ఇంచులు మార్కింగ్ చేశాను. తర్వాత హార్మ్ హోల్ చంక భాగం వచ్చేసి 4.5 ఇంచులు మార్కింగ్ చేశాను. ఈ విధంగా మార్క్ చేసుకుని అలాగే నెక్ పొడవు వచ్చేసి 4 ఇంచులు అండి. 4 ఇంచులు పెట్టుకున్నాను నెక్ పొడవు వచ్చేసి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మెజర్మెంట్ ప్రకారం నేను మళ్ళీ మార్కింగ్ చేస్తున్నాను. బోట్ నెక్ కింద పెడదామని కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా నెక్ పొడవు అనేది పెట్టాను. ఇంక ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచులు. అలాగే నడుము లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు పెడుతున్నాను. ఫ్రాక్ తీసుకున్నటువంటి కొలతలు అండి ఇవి. ఇలా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసమని. ఇంకా చంక భాగం వచ్చేసి ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి. అదే ఫ్రాక్తో అయితే చూడండి, ఈ విధంగా ఆది డ్రెస్తో ఈ విధంగా మెజర్మెంట్లు తీసుకోవాలి. చూడండి, కరెక్ట్గా వచ్చింది.
ఎక్స్ట్రా ఉన్నదేమో ఖర్చుకి మనకి వెళ్తుంది అనమాట. కొంచెం మనకి ఖర్చు ఎక్కువ కావాలంటే ఇంకా పెట్టుకోవచ్చు. అలాగే నడుము లూజు, చెస్ట్ లూజు, నడుము లూజు ఈ విధంగా చూసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ చేసేసుకుంటామే. ఈ మార్కింగ్ ప్రకారం కటింగ్ చేసేసుకోవాలి. చూసారు కదా, లైనింగ్ పార్ట్ అనేది కట్ చేసేసాం బాడీ పార్ట్కి. ఇప్పుడు శారీ తీసుకోవాలి. శారీ తీసుకొని పళ్ళు పార్ట్ వచ్చేసి బాడీ పార్ట్కి నేను వేస్తున్నాను. ఈ విధంగా కటింగ్ చేసి పెట్టుకున్న లైనింగ్ పీస్ని ఇలా వేసేసుకుని శారీ పళ్ళు మీద వేసేసి ఈ విధంగా దీని ప్రకారం కట్ చేసేయడమే. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ అది కుట్టుకుంటాం కదా, అప్పుడు ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసేయాలి. బాడీ పార్ట్ కటింగ్ అనేది అవ్విందండి. ఇప్పుడు వచ్చేసి బాటమ్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇలా శారీ తీసుకోవాలి. ఈ విధంగా శారీ తీసుకుని మిగిలింది ఇప్పుడు బాటమ్ పార్ట్కి కట్ చేసుకోవడమే. బాడీ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్ కట్ చేయాలి. వచ్చేసి గాగ్రా కటింగ్ అనమాట. అంబ్రెల్లా కటింగ్ చేసుకోవాలి. అంబ్రెల్లా కటింగ్కి ఇప్పుడు మిగిలిన శారీ తీసుకుని ఇప్పుడు కట్ చేస్తాను. చూడండి, ఇలా క్రాస్గా ఇలా మడత వేసుకోవాలి. ఈ విధంగా ఇలా మడత వేసుకోవాలండి క్రాస్గాను. అంబ్రెల్లా కటింగ్ కదా, ఇలా క్రాస్గా మడత వేసుకోవాలి. ఈ విధంగా మడత వేసుకున్న తర్వాత బాడీ పార్ట్ తీసుకుని నడుము ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని బాడీ పార్ట్ అనేది నడుము కరెక్ట్గా ఎంత ఉందో అంత ఈ బాటమ్ పార్ట్కి వేసి మార్కింగ్ చేసుకుని నడుము పార్ట్ అనేది కట్ చేయాలండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని తర్వాత బాటమ్ పార్ట్ పొడవు ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి. పొడవు నడుము దగ్గర మార్కింగ్ చేసుకున్నాం. నడుము లూజ్ ఎంత ఉందో ఇప్పుడు పొడవు అనేది మార్కింగ్ చేయాలి. 30 ఇంచెస్ ఉందండి, 30 ఇంచులు ఉంది. 30 ఇంచులు నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా రౌండ్గా ఇలా టేప్ ఈ విధంగా పెట్టుకుని మార్కింగ్ చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసేసుకోవడమే. చూసారు కదండి, బాటమ్ పార్ట్ అనేది
కటింగ్ చేసాను. ఫస్ట్ లేయర్ కట్ చేశాను. అలాగే ఇప్పుడు ఇది సెకండ్ లేయర్ అనమాట. ఫస్ట్ లేయరు పొడవు వచ్చేసి 30 ఇంచెస్ పెట్టానండి, 30 ఇంచులు పెట్టాను. ఇప్పుడు సెకండ్ లేయర్ వచ్చేసి 25 ఇంచెస్ పెడుతున్నాను. అంటే కొంచెం పొడవు తగ్గించాలండి సెకండ్ లేయరు. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసేసుకోవాలి. బాటమ్ పార్ట్ అనేది కటింగ్ పూర్తయిపోయిందండి. ఇలా 2 లేయర్స్గా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి, అంబ్రెల్లా కటింగ్. ఇంకా బాడీ పార్ట్ కూడా అయిపోయింది, మనకి కటింగ్ పూర్తయినట్టే. లైనింగ్ పీస్ అలాగే మెయిన్ పీస్ అనమాట. బాడీ పార్ట్ అలాగే బాటమ్ పార్ట్ రెడీ అయింది. ఇప్పుడు ఈ లేయర్స్కి ఫ్రిల్స్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా మిగిలిన పీస్ తీసుకుని, శారీలో పీస్ మిగిలిన తీసుకుని వాటిని కొలత ప్రకారం చూసుకొని కట్ చేసుకొని సమానంగా అలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇంకా లైనింగ్ పీస్ కూడా ఈ విధంగా అవి వేసుకుని లైనింగ్ పీస్ని కూడా ఈ విధంగా కటింగ్ చేసేసుకున్నాను. బాటమ్ పార్ట్కి ఫ్రిల్స్ కింద పెట్టడానికి ఈ విధంగా పీసుల కింద ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్కి ఈ విధంగా మడత వేసుకుని ఇలా కుట్టేసుకోవాలండి. అలాగే సెకండ్ లేయర్ కూడా మడత వేసుకొని కుట్టేసుకోవాలి. అలాగే లైనింగ్ కూడా మడత వేసి కుట్టేసాను. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇలా ఫ్రిల్స్ అనేవి కుట్టుకున్నాను. ఫస్ట్ ఇలా కుట్టేసిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా ఈ పెట్టిన ఫ్రిల్స్ని ఈ బాటమ్ పార్ట్ ఇలా చివరన ఈ విధంగా లేస్ వేసుకుంటూ కుట్టు వేసేస్తున్నాను. ఇలా కుట్టు వేసేసుకోవాలండి. ఈ ఫ్రిల్స్ ఇలా ఈ బాటమ్ పార్ట్కి వేసేసి కుట్టేసాను. 2 లేయర్స్ కూడా కుట్టేసాను. ఇప్పుడు ఫస్ట్ లైనింగ్ మీద ఫస్ట్ లేయర్ వేసుకోవాలి. తర్వాత అలాగే సెకండ్ లేయర్కి కూడా నేను ఫ్రిల్స్ పెట్టి కుట్టేసాను. ఇప్పుడు సెకండ్ లేయరు ఈ విధంగా వేసుకుని కుట్టు వేసేసుకోవాలండి. నడుము దగ్గర ఇలా 3 కలిపి కుట్టేసుకోవాలన్నమాట. బాటమ్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు బాడీ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చూద్దాం. చూసారు కదా, ఇలా నెక్ చుట్టూరు అలాగే చంక భాగం చుట్టూరు భుజాలు ఇవన్నీ అలా కుట్టు వేసేసుకోవాలండి. ఇలా కుట్టు వేసేసుకోవాలి. అలా కుట్టు వేసేసుకున్న తర్వాత వెనక్కి తిరగేసేసుకోవాలి. చూసారు కదా, వెనక్కి ఇలా లైనింగ్ తిరగేసేసి పైన కుట్టుకోవాలి. మెడ చుట్టూరు మళ్ళీ స్టిచ్చింగ్ అనేది వేయాలండి. చూడండి, స్టిచ్చింగ్ వేసాను. ఇలా చంక భాగం మెడ చుట్టూరు కూడా స్టిచ్చింగ్ వేసేసుకుని ఇప్పుడు వచ్చేసి ఇలా బ్యాక్ పార్ట్కి ఉక్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసి ఉక్స్ అనేది తాళ్ళు పట్టి ఉక్సులు పట్టి కట్టుకొని కుట్టేస్తే సరిపోతుందండి. అదనమాట. ఇలా భుజాలు కూడా అతికేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ భుజాలు అతికేసేసుకోవాలి. అతికేసుకున్న తర్వాత చూసారు ఫ్రిల్స్ పెట్టినవి ఉంటాయి కదండి, ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నవి ఇలా మోడల్గా బాడీ పార్ట్కి వేసేయాలన్నమాట. చూడండి, ఈ విధంగా పెట్టుకొని ఇలా బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్కి ఇలా భుజాల దగ్గర నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేయాలి. లేస్ కుట్టుకుని స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టేయాలండి. చూసారు కదా, ఫ్రిల్స్ అనేవి ఇలా కుట్టేసుకోవాలి. వెనకాలేమో ఈ విధంగా చూసారు కదా, ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ చేశాను అనమాట. ఇలా ఓపెన్ ఇలా పెట్టుకోవాలి బ్యాక్. చూడండి, బాడీ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కుట్టుకోవడం చాలా ఈజీ. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. చూసారు కదా, మనకి బాటమ్ పార్ట్ అలాగే బాడీ పార్ట్ రెడీ అయిపోయి ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇప్పుడు బాడీ పార్టు అలాగే బాటమ్ పార్టు రెండు కూడా కలిపి అటాచ్ చేసేసుకోవడమే. కలిపి కుట్టేసుకోవాలి. కలిపి కుట్టేసుకున్న తర్వాత చూడండి, ఆ సైడ్ ఈ సైడ్ జాయింట్ చేసేసుకోవాలి.
చూస్తున్నారు కదా, ఈ విధంగా జాయింట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇలా బాటమ్ పార్ట్ సైడ్స్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఏ లేయర్కి ఆ లేయర్ జాయింట్ చేసేసుకోవాలండి. ఇంకా అంతేనండి, మనకి ఫ్రాక్ రెడీ అయిపోయింది. అలాగే బందులు కూడా పెట్టాను, ఈ విధంగా పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.